వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ? ఆధ్యాత్మికత అంటే ఏమిటి అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుంది గురుగారు. మనం స్పిరిచువాలిటీ అన్న దాంట్లో వర్డ్ ఉంది స్పిరిట్. సో మనం యాక్చువల్లీ చూసుకున్నామంటే మనం ఈ బాడీలో తిరుగుతున్న ఒక స్పిరిట్. ఈ బాడీ మనం ఎంచుకున్నాం. ఎందుకు ఎంచుకున్నామంటే మన సరౌండింగ్స్ కానీ మన పేరెంట్స్ కానీ వచ్చే అనుభవాలు మనకి మన హోల్ పర్పస్కి సపోర్ట్ చేసే ఉంటుంది. కాబట్టి ఇక్కడ పుట్టాము అంటే ఈ పేరెంట్స్గా పుట్టాము అంటే ఈ ఫ్రెండ్స్తో ఉన్నాము అంటే మనకి ఈ సరౌండింగ్స్ వస్తాయి అనేది వస్తుంది. మనలో ఉన్న శక్తి అది మనకి యాక్చువల్లీ గైడ్ చేస్తుంది. సో మనం వచ్చింది యాక్చువల్లీ మనం మన గురించి తెలుసుకోవడానికి. ఎన్నో జన్మ నుంచి వెళ్తున్నాం. అలా ఒక జంతువు కూడా పుడుతుంది పోతుంది. ఇవన్నీ దాని పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? సో మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? మనం ఎందుకు పుట్టాము, ఎందుకు పెరిగాము, ఎందుకు ఈ ప్రదేశంలో పుట్టాము, దాని పర్పస్ ఏంటి అది తెలుసుకోవడం అన్నది యాక్చువల్లీ స్పిరిచువాలిటీ అంటే. దాని ద్వారా తద్వారా మనం తెలుసుకోవడం, మన సెల్ఫ్ నాలెడ్జ్ కోసం. ఎందుకంటే మనతో ఉండేది ఈ బాడీ కాదు, మనతో ఉండేది ఓన్లీ మన ఆత్మ మాత్రమే. అందుకోసం దీన్ని ఆత్మజ్ఞానం అంటాం, బాడీ జ్ఞానం అనం. సో ఆత్మజ్ఞానం అంటే ఆత్మకి వచ్చే జ్ఞానం అన్నమాట. వేరే ఎన్నో జన్మ నుంచి వస్తున్నాం మనం. ఒకప్పుడు రాయి అయ్యాము, నీళ్ళు అయ్యాము, నిప్పు అయ్యాము, గాలి అయ్యాము. ఇవన్నీ తత్వాలతో ఉన్నాం మనమే. ఎందుకంటే మనిషికే తత్వాలన్నీ ఉన్నాయి, కానీ ఏ జీవికి తత్వం లేదు. సో అవన్నీ ఉన్న దాంట్లో మనకి ఎందుకు వచ్చాం? ఇప్పుడు నేను అనుకోవాలంటే ఇప్పుడు నేను ఇటువంటి ఫ్యామిలీ ఎందుకు పుట్టాను? ఈ ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో పుట్టాను. మా ఫ్యామిలీ చాలా చాలా ఆర్థోడాక్స్. మా చిన్నప్పుడు అంతా పూజలు పునస్కారాలు చాలా ఉండేవి. పొద్దున స్నానం చేయగానే డైరెక్ట్గా దేవుడి గదికి వెళ్ళి వచ్చేవరానో ఏదో చదివేసి అక్కడ దీపం అగరబత్తి పెట్టి బొట్టు పెట్టుకొని బయటికి రావడం. అప్పటి నుంచి ఇంకా అప్పటి నుంచి మన కార్యక్రమం చేసుకోవచ్చు. సో అటువంటి ఫ్యామిలీ ఉండేది అన్నమాట మాది. జ్ఞానం అనేది చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉండేదండి. మా అమ్మని అడిగేవాడిని, మా నాన్నని అడిగేవాడిని, కానీ వాళ్ళు ఇంకా కుర్రాడివి అని చెప్పి పక్కన పెట్టేసేవారు. కానీ అదేదో ఒక లాంటి దాని ఏమంటారు మనసులో కూడా ఉండేదన్నమాట. నేర్చుకుందాం, తెలుసుకుందాం ఏంటిదని. అందులో మాకు రాఘవేంద్ర స్వామి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి అంటే చాలా గురి. అంటే మేము వాళ్ళని ఫాలో చేస్తాం, బికాజ్ బీయింగ్ మధ్వాస్ మేము. సో ఆయన ఒక మనిషి అంత ఎదగలిగాడంటే మనం ఎందుకు ఎదగలేము అన్న క్వశ్చన్ ఉండేది నాకు. సో ఎవరిని చెప్తే నవ్వేవారు, నీతో కాదు, ఆయన అంటే పెద్ద మహాత్ముడు. సో ఒక మనిషి మహాత్ముడు అవుతే ఇప్పుడు ఆయనకి నాకు డిఫరెన్స్ ఏం లేదు. అందరం ఈక్వల్ ఆత్మలమే. మనం ఎందుకు నేర్చుకోలేము, మనం ఎందుకు కాలేము అన్నది ఒక ఆకలి అనండి, అనండి ఉండేదన్నమాట. జిజ్ఞాస ఉండేది, కోరిక ఉండేది. అండ్ మా ఇంటి దగ్గరే శంకర మఠం టెంపుల్ ఉండేది. ఆయన ప్రతి పండగకి కానీ ఏదైనా మంచి రోజు కానీ వచ్చి అక్కడ ఎవరో వచ్చేవారు, చెప్పేవారు రామాయణం కానీ భగవద్గీత కానీ వాటెవర్. అది వినేవాళ్ళం, కానీ అది సరిపోయేది కాదు నాకు మాది. సో ఏంటి అసలు యాక్చువల్లీ దాంతో అలా తెలుసుకోవడం మొదలైంది. సో నా లెక్క ప్రకారం స్పిరిచువాలిటీ అంటే మన ఆత్మజ్ఞానం. ఇలాగైతే మనం ఒక కాలేజ్కి వెళ్ళి నేర్చుకుంటాం, ఒక సైన్స్ గురించి కానీ, ఒక ఆర్ట్స్ గురించి కానీ, ఒక ఇంజనీరింగ్ గురించి కానీ, ఒక మెడిసిన్ గురించి కానీ. ఇది ఒక స్పిరిచువల్ సైన్సెస్ అనుకోండి. ఎందుకంటే ఇది ఒక్కటే మనతో పాటు వెళ్ళేది. వేరేవన్నీ మనకి ఉపయోగపడతాయి ఓన్లీ ఫర్ మన జనరల్ పర్పస్ ఆఫ్ లైఫ్కి, ఒక ఉద్యోగానికి కానీ, ఒక డబ్బులు తీసుకోవడానికి కానీ, అంతేగాని ఒక క్వాలిఫికేషన్ కోసం అని. సో కానీ ఇది మాత్రం మనతో వస్తుంది, మనతోనే పోతుంది. సో దాన్ని పట్టుకోవడం, అది దట్ ఈస్ వాట్ ఈస్ మై స్పిరిచువాలిటీ. అంటే స్పిరిచువాలిటీ నా లెక్క ప్రకారం స్పిరిచువాలిటీ నాకు అది అనుకుంటాను. మీ జన్మకి కారణం ఏంటి గురుగారు? ఈ జన్మ కారణం అంటే చూడండి, నాకు ఆత్మజ్ఞానమేనండి. ఎందుకంటే ఈ జన్మ నా గురువు గారు సదానంద గారు, ఆయన సమాధి నందవరంలో ఉంది, నంద్యాల దగ్గర. ఎలాగైతే నేను మెడిటేషన్ ద్వారా వచ్చాను ఈ లైన్లోకి, వచ్చాక ఒక కొన్నాళ్ళు బట్టాక ఆయన నాకు హెల్ప్ చేయడం మొదలెట్టారు. అంటే ఆయన ఆస్ట్రల్ బాడీలో వచ్చేవారు. ఎలాగైతే మనకి 7 బాడీస్ ఉన్నాయో అలాగైతే ఆస్ట్రల్ బాడీ ఆఫ్ ద 3rd బాడీ అనమాట. దాంట్లో వచ్చి ఆయన చెప్పారు నాకు, ఇవాళ నుంచి నేను నేర్పిస్తాను అని. సో అప్పటిదాకా నాకు ఉండేది, మెడిటేషన్ చేసుకునే వాళ్ళం, కానీ ఒక కొంచెం డైరెక్షన్ తెలిసేది ఎటు వెళ్ళాలో. ఎందుకంటే ఇది వెరీ బిగ్ సబ్జెక్ట్, ఎటైనా వెళ్ళొచ్చు మనం. కానీ ఒక డైరెక్షన్ ఉండి ఒక రోడ్ మ్యాప్ ఉందనుకోండి మనకి క్లియర్గా, అప్పుడు అది మన పాత్ విల్ బికమ్ ఈజీ అయిపోతుంది.
సో ఆయన నాకు మార్గదర్శకం అంటే ఆయనే అనుకుంటాను, నాకు ఆయన చూపించారు. ఆయనతో పాటు నేను నడవడం మొదలెట్టాను, నేర్చుకోవడం మొదలెట్టాను, నేర్పించేవారు. కొంచెం కష్టమే, ఎందుకంటే చాలా దీనికి విపరీతమైన ప్రాక్టీస్ కావాలి, పేషెన్స్ కావాలి. ఎందుకంటే ఇది మామూలు ఎగ్జామినేషన్లా కాదు, 3 గంటలు రాసామంటే అయిపోయిన ఎగ్జామ్ అయిపోయిన అలా కాదు. ఇది జీవితాంతం చేసే ఎగ్జామినేషన్ అనుకోవచ్చు. ప్రతి అడుగుకి ఎగ్జామినేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క అడుగుకి కష్టాలు ఉంటాయి, ప్రతి అడుగుకి టెస్టింగ్ ఉంటుంది. దాన్ని ఆజ్మాయిష్ అంటారు ఉర్దూలో, ఆజ్మాతే అంటారు అన్నమాట. అంటే నువ్వు ఎంత నమ్మకం ఉంది, నువ్వు ఎంత చేయగలవు దీన్ని. సో అది మనం ఒక గురి 100% పెట్టుకొని, అందుకని గురు బ్రహ్మ గురుదేవ మహేశ్వర అంటే ఐ థింక్ ఆ ట్రూ మీనింగ్ దాంట్లోనే ఉందన్నమాట. ఇది చెప్పడానికి చాలా బాగుంటుంది, వినడానికి చాలా బాగుంటుంది, కానీ ఫాలో చేయడం చాలా కష్టం. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మనకి ఒక సిస్టంలో పెరిగాము, ఒక మెథడాలజీ మనది వేరే. ఇక్కడ టోటలీ అదే. ఇక్కడ దీంట్లో ఏమంటే ఫనా అంటారు. ఫనా అంటే అన్రిలేషన్. మొత్తం మన ఎగో కానీ ఏమన్నా కానీ దాన్ని మట్టిలో కలిపేస్తారు. సో మనం అన్నది అక్కడ ఏమి ఉండదు అన్నమాట. ఇక అసలు నువ్వు అన్నది లేదు. యాక్చువల్లీ చూసుకుని ఉంటే అది కూడా కరెక్టే. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ తత్వాలు కలిసిపోయాలనుకోండి, దాంట్లో మనం ఎక్కడ ఉంది, ఏ తత్వంలో ఉన్నాము? భూమిలో ఉన్నావా, నీళ్ళలో ఉన్నావా, నిప్పులో ఉన్నావా, ఆకాశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నావు? అసలు మనం అనేది ఉండదా? సో అది అలా చేస్తారు. అంటే మొత్తం ఒక వేసి రుబ్బుతాం కదా, అలా రుబ్బేస్తారు. ముక్కలేము ఉండవు, పచ్చడైపోతుంది అంత మన బాడీ. అది గురువు గారు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఎంత కష్టం తీసుకోగలడో, ఎంత ఓపు ఉందో. ద బిగ్గెస్ట్ ట్రబుల్ దీంట్లో అంటే ఎగో, దాన్ని నఫ్స్ అంటారు అన్నమాట. ఇక్కడ ఉంటుంది అది నఫ్స్ అన్నది అని అనేవారు అన్నమాట. బేటా, ఇది 1000 పడగలు లాంటి పాము, ఒక తల కొట్టేసేవాడిని ఇంకో తల వస్తుంది. సో దీన్ని చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు నీకు ఎక్కువ ఎగో ఉండేది, మన స్టేటస్ బట్టి కానీ, మన కులం బట్టి కానీ, మన సోషల్ బట్టి కానీ, మన క్వాలిఫికేషన్ బట్టి కానీ, ఇవన్నీ డిఫరెంట్ ఎక్కడ ఎగోస్లో పెరిగా మనం చిన్నప్పటి నుంచి. అహం దాన్ని మొత్తం నొక్కేయాలి. ఎందుకంటే నొక్కకపోతే అది మనకి ఎక్కడో ఒక అడ్డంకం వస్తుంది. అది ఈ అహం అన్నది మనకి దాంతో మనకి ఉపయోగం ఏం లేదు.